హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టీసీఎస్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో, అలాగే ఆంధ్ర వాళ్ళకైతే విశాఖపట్నంలో అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే టీసీఎస్ నుంచి అయితే మనకు మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెషర్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అట్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. అంటే జస్ట్ చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, జస్ట్ ఫార్మాలిటీ కోసం అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో విజయవాడలో ఉంటుంది, అలాగే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి దాదాపుగా 9,000 అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టైమ్ అండ్ వెన్యూ అంటే చిన్న ఇంటర్వ్యూ అన్నావు కదా, అది ఏ టైం నుంచి అంటే 5th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు అయితే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా జాబ్ డిస్క్రిప్షను, వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వీఆర్ డూ గ్రీటింగ్స్ ఫ్రమ్ టీసీఎస్. అంటే టీసీఎస్ అనే కంపెనీ నుంచి మనకైతే విషెస్ చెప్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ యంగ్ అండ్ స్మార్ట్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఏ మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్టుకు సంబంధించి యంగ్ అండ్ స్మార్ట్ ఉన్నవాళ్ళు, నాన్ టెక్నికల్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కరెంట్లీ వీఆర్ హ్యావ్ ఓపెన్ పొజిషన్స్ ఫర్ ది రోల్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్స్. అంటే హైదరాబాద్ లొకేషన్ను అలాగే విజయవాడ లొకేషన్లో ఉండే వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట. అంటే బయట ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అయితే పనిచేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ బి అటెండ్ ఫర్ ది ఇంటర్వ్యూ బిట్వీన్ 25th జూలై టు 2nd ఆగస్టు. అంటే ఈ మధ్యన అయితే చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ నాన్ టెక్నికల్ రిక్రూట్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నీడ్ నాట్ టు అప్లై. అంటే ఏదన్నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా టెక్నికల్ రిక్రూట్మెంట్, హిన్స్ క్యాండిడేట్ వాళ్ళు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయడానికైతే కుదరదు. అంటే ఎగ్జాంపుల్గా బీఈ, బీటెక్, ఎంటెక్ అలాగే ఎంసీఏ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై. అంటే వాళ్ళైతే అప్లై చేయడానికైతే కుదరదు ఫ్రెండ్స్. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. బీఏ కానీ బీబీఏ అలాగే బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంబీఏ మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అబోవ్ 50% అబోవ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే డీసెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మంచి డీసెంట్గా ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మీ ఓన్గా డిసిషన్ తీసుకునే ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్ అంటే కస్టమర్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, మన తెలుగు అంటే హైదరాబాదు విజయవాడలోనే కాబట్టి తెలుగు బాగా వస్తే సరిపోతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సేవ అండ్ గుడ్ కీబోర్డ్ స్కిల్స్ విత్ యాక్యురసీ. అంటే కీబోర్డ్ని వాడటం అయితే తెలిసి ఉండాలన్నమాట. ఫుల్ టైమ్ కోర్సెస్ కెన్ బి కన్సిడర్డ్. అంటే పార్ట్ టైం చేసే వాళ్ళకి కాదు, ఫుల్ టైం చేసే వాళ్ళకు మాత్రమే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఫ్రెషర్స్ ప్రిఫర్డ్ 2022, 2023 అండ్ 2024 పాస్అవుట్. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 22, 23, 24 ఈ మధ్య పాస్ అయిన వాళ్ళు మాత్రమే కావాలన్నమాట. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆపరేషన్స్ రోల్ వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 2 years గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టోటల్. అంటే 2 years గ్యాప్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే కుదరదన్నమాట. Candidates who can attempt TCS interview in the last 6 months need not apply. అంటే TCS ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన వాళ్ళు, అంటే లాస్ట్ 6 monthsలో ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిన వాళ్ళైతే అప్లై చేయడానికైతే కుదరదు. ఇంకపోతే దీనికి మ్యాండేటరీ ఏముందంటే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, మీ యొక్క రెజ్యూమ్, 1 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, అలాగే 10th మార్క్ షీట్, 10th మెమో,
అలాగే బ్యాచిలర్ డిగ్రీ మార్క్ షీట్, అంటే ఎన్ని జిరాక్స్లు ఉన్నా సరిపోతుందన్నమాట. డిగ్రీ సర్టిఫికేట్, పీజీ మార్క్ షీట్, అలాగే ప్రొవిజనల్ ఆర్ పీజీ సర్టిఫికేట్ ఇవి ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీ హ్యావ్ రిక్రూట్మెంట్ టు ఆల్ గివెన్ లొకేషన్స్, హెన్స్ వాక్ అండ్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్నీ అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అంటే 25th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు అయితే ఖచ్చితంగా ఈ డేట్లు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పెక్ట్ ఆన్ 27th జూలై అండ్ 28th జూలై ఈ డేట్లో వచ్చే ఇంకా చాలా బెనిఫిట్ అనమాట. అడ్రస్ వచ్చేసరికి పాస్పోర్ట్ సేవా కేంద్రం, గౌరా 3T, అంటే వెన్యూ 1 అది వచ్చేసరికి, అంటే ఇది హైదరాబాద్ లొకేషన్లో అనమాట. ఇంకా దీనికి సంబంధించి విజయవాడలో అనుకో పాస్పోర్ట్ సేవా కేంద్రం, MG రోడ్ ఆపోజిట్ రేడియో స్టేషన్ ఎయిర్ విజయవాడ, ఈ 2 ప్లేస్లలో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి రాధాకృష్ణ అనే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాడు, వాళ్ళకి కాల్ చేసి మీరైతే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.